హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఐఆర్ అదేవిధంగా ఫిట్‌మెంట్‌కి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి 11వ పీఆర్సీలో కూడా రివర్స్‌గా అయితే జీతాలు సంబంధించి తగ్గడం అయితే జరిగిందని చెప్పి, ఈసారి 12వ పీఆర్సీలో ప్రభుత్వం ముఖ్యంగా 12వ పీఆర్సీ కమిటీని నియమించినప్పటికీ 10 రోజుల్లో నివేదిక వస్తుందన్న సమయంలో రాజీనామా చేయడం చైర్మన్ గారు ఇదంతా కూడా వారికి ఇంకా లేట్ అవ్వడానికి అవకాశం అయితే ఉందండి. ఖచ్చితంగా పీఆర్సీ ఇప్పటికే సంవత్సరం పాటు లేట్ అయింది. ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా 30% ఐఆర్ అయితే ప్రకటించాలని ఉద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఫిట్‌మెంట్ కూడా 40% అయితే ప్రకటించాలని 11వ పీఆర్సీలో ఏదైతే నష్టం జరిగిందో ఈ 12వ పీఆర్సీలో దానిని భర్తీ చేసే విధంగా 40% ఫిట్‌మెంట్ ఉండాలని చెప్పి ప్రభుత్వాన్నైతే ఉద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారండి. ఉద్యోగ సంఘ నేతలు కూడా చెబుతున్నారు ఈ విధంగా ప్రభుత్వాన్ని అడగాలి అని చెప్పి. ఈ విధంగా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.